మిత్రులారా, ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నటువంటి వాళ్ళని తప్పుడు దారిలో రెగ్యులరైజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్కి ఫౌండేషన్ లాంటిది. ఈరోజు ఆ ఫౌండేషన్ లాంటి కోర్సు ఇంటర్మీడియట్కి టీచ్ చేయాల్సినటువంటి లెక్చరర్లని తప్పుడు దారిలో నియామకం చేయడం అంటే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు మీద మన్నుగొట్టినట్టే. కాబట్టి అది దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చదువు సంధ్య రాని వాళ్ళని, డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు కొనుక్కునే వాళ్ళని, రౌడీలని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్మీడియట్ విద్యార్థులకు లెక్చరర్లుగా, డిగ్రీ విద్యార్థులకు లెక్చరర్గా తీసుకొస్తామంటే దీనికి ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా వాటిని ప్రక్షాళన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఎవరైతే కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చి రెగ్యులరైజ్ చేయబడ్డారో వాళ్ళపైన ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చారని, ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ ఇచ్చారని సీరియస్ అలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కన్సిడర్ చేయకుండా, కోర్టు చెప్పినప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా దానిపైన చేయకుండా వాళ్ళని అట్లానే కొనసాగించడం అంటే ప్రభుత్వాలు ఎవరి వైపు నించుంటున్నాయి. నిజంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్ల తరబడి నోటిఫికేషన్స్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి ఏళ్ల తరబడి ఒక్క పూట తిండి తింటూ ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాక బ్రదర్ చెప్పినట్టు 13 ఏళ్ళకి 12 ఏళ్ళకి ఒకసారి నోటిఫికేషన్స్ ఇస్తున్న దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సంవత్సరాల తరబడి చదువుకుంటున్న నిరుద్యోగులకు మీరు ఏం జవాబు చెప్తారని మేము అడుగుతున్నాం. ఈరోజు వేలాది మంది పనికిమాలిన వాళ్ళని లెక్చరర్లుగా తీసుకొచ్చి ఈరోజు పేద విద్యార్థులపైన, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులపైన మీరు రుద్దడం చూస్తుంటే కేవలం వాళ్ళ చదువుపైనే దాని ప్రభావం పడదు. ఈరోజు ఇన్స్టిట్యూషన్స్లో, ముఖ్యంగా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో అమ్మాయిలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, పనికిమాలిన పనులన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే ఇలాంటి పనికిమాలిన వెధవల్ని తీసుకొచ్చి విద్యార్థులపైన, పేద విద్యార్థులపైన రుద్దడం కూడా ఒక ఇంపాక్ట్ అని మేము భావిస్తూ ఉన్నాం. అట్లానే ఈరోజు వీళ్ళని ఇన్ని అలిగేషన్స్ ఉన్నా కొనసాగించడం అంటే కేవలం అడ్మినిస్ట్రేషన్ యొక్క తప్పిదం మాత్రమే కాదు. అది అడ్మినిస్ట్రేషన్ ఒక తప్పిదమే కాదు. ఈరోజు కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నిరుద్యోగంతో తల్లడిల్లుతున్న యువత వైపు ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం బాధ్యతాయుతంగా గతంలో ఏదైతే తప్పులు జరిగాయో, తప్పుడు సర్టిఫికేట్లు, ఫేక్ ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్తో కొనసాగుతున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా, ఇన్వెస్టిగేషన్ చేయకుండా వాళ్ళని యథావిధిగా కొనసాగిస్తామంటే ఈరోజు తెలంగాణ యువత, ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు కానీ, లేకపోతే నిరుద్యోగ జేఏసీ నాయకులు కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వాన్ని మేము మరొకసారి విన్నపం చేస్తూ ఉన్నాం. దీనిపైన కంప్లీట్ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులకు, పేద విద్యార్థులకు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు మీరు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అది మీరు ఖచ్చితంగా మేము చెప్తున్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చినటువంటి వాళ్ళ సర్టిఫికేట్స్ని మళ్ళొకసారి వెరిఫై చేయండి. అసలు వాళ్ళని ఏ పద్ధతిలో రెగ్యులరైజ్ చేశారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా లేదా, వాళ్ళ సర్టిఫికేట్స్ ఏంటి, ఫేక్ సర్టిఫికేట్స్ అని విత్ ప్రూఫ్ ఇంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు పట్టుకొని మీ ముందు నిలబడ్డా కానీ మీరు దానికి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఈరోజు ప్రభుత్వాలు కూడా ఎవరి వైపు నిలబడుతున్నాయి అన్నది అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి మేము విన్నపిస్తున్నాం. మీరు దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఇన్వాలిడ్ ఫేక్ సర్టిఫికేట్స్తో రెగ్యులరైజ్ అయ్యారో వాళ్ళని వెంటనే తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలి. లేకుండా మీరు ఈ 3000 మంది ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్తో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ ఉద్యోగాలను కొనసాగిస్తే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, అట్లానే నిరుద్యోగ జేఏసీ పక్షాన ప్రభుత్వం మీద తిరగబడతామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.